ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఎందుకు దేవుడికి దగ్గరగా జీవించిన బిడ్డల విషయంలో కొన్ని అడుగుతున్నప్పుడు కఠినంగా ఉంటాడు? ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు లేని దంపతులు దేవుడి యొక్క ప్రేమలో ఎదుగుతున్నప్పటికీ, ప్రభువా పిల్లల్ని దయచేదేవా అని అడిగినప్పుడు ఇస్తా అంటాడు, కానీ ఎమ్మటే ఇవ్వడు. దానికి కారణం ఏంటి? ఆ భార్యాభర్తలు దేవుడికి విధేయత చూపిస్తూ, దేవుడు పరిచర్య చేస్తూ, అనేకులకి ఆశ్చర్యకరంగా మారుతూ, అనేక మంది బిడ్డల యొక్క ఆత్మలను దేవుడు మహిమార్థమే రక్షిస్తూ, అంధకారంలో ఉన్న బిడ్డలకి వెలుగేంటో పరిచయం చేస్తూ, రక్షణ లేని వారికి, నశిస్తున్న వారికి రక్షకుని పరిచయం చేస్తూ, కేవలం ఈ లోకంలో అశాశ్వతమైన ఆశీర్వాదాల కోసం కాదు, కానీ పరలోక ఆశీర్వాదం అనేది శాశ్వతమైనదని చెప్పటానికి దేవుడు తన ఇష్టమైన బిడ్డలకి అంత త్వరగా ఇవ్వడు. ఇస్తాడు, కానీ అంత త్వరగా ఇవ్వడు. ఎందుకంటే అబ్రహామును చూడండి, విశ్వాసుల తండ్రి అబ్రహాము, కానీ దేవుడు లేటుగా ఇచ్చాడు సంతానాన్ని. ఎలిజబెత్తమ్మ జకరియాల విషయంలో కూడా ఇలానే జరిగింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి యొక్క ప్రణాళిక గొప్పది. ఈ భూలోకం గురించి ఆలోచించడం కంటే ముఖ్యంగా, ఈ భూలోక వస్తువుల గురించి ఆలోచించడం కంటే ముఖ్యంగా, అశాశ్వతమైన విషయాల గురించి ఆలోచించడం కంటే ముఖ్యంగా దేవుడు దేని గురించి ఆలోచించమంటాడంటే శాశ్వతమైన పరలోక రాజ్యం గురించి, శాశ్వతమైన వస్తువుల గురించి, శాశ్వతమైన దేవుడి ప్రేమను గురించి.